నమస్కారం. V7 సిటీ న్యూస్కు స్వాగతం. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణం నుంచి కర్ణాటక వెళ్లే మార్గంలో పుంగమ్మ చెరువు కట్టపై గత ప్రభుత్వంలో R&B శాఖ ద్వారా 9.8 కోట్ల నిధులు మంజూరయ్యాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మారడంతో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి. కర్ణాటక నుంచి నిత్యం బోయకొండ గంగమ్మ అమ్మవారి దర్శనం కోసం వేలాది వాహనాలు పుంగమ్మ చెరువు కట్టపై నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా పెద్ద గుంతలుగా మారడంతో పాదచారులు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వెంటనే పుంగమ్మ చెరువు కట్టపైన రోడ్డును మరమ్మతులు చేయాలని బీజేపీ రాజంపేట పార్లమెంట్ ఉపాధ్యక్షులు ఆయూబ్ ఖాన్, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు నరసింహులు డిమాండ్ చేశారు. ఈ సమస్యపై రహదారుల భవనాల శాఖ ఏఈ చరవాణి ద్వారా వివరణ కోరగా గుత్తేదారుడు 25% పనులు పూర్తి చేయకుంటే టెండర్ను రద్దు చేస్తామని తెలిపారు. R&B రహదారి కర్ణాటకకు వెళ్ళే ఈ దారిలో గత ప్రభుత్వంలో ఈ రోడ్డు వేసేదానికి టెండర్ పిలిచినారు, డబ్బులు శాంక్షన్ అయినాయి. మరలా ప్రభుత్వం మారింది. ఆ ప్రభుత్వంలో టెండర్ శాంక్షన్ చేసుకొని ఈ టెండర్ ఎత్తిన వాళ్ళు ఈ పనిని పూర్తి చేయకుండా అడ్డపడినారు, అంటే నిలిపేసినారు. ఈ కాలువలు చూస్తే నిజంగానే ఆశ్చర్యం అవుతుంది. ఈ రోడ్ చూస్తే ఆశ్చర్యం అవుతుంది. ఒక ఆమె ఆటోలో హాస్పిటల్ పోవాలంటే ఆమె యొక్క బాధలు చూసి అసలు ఆశ్చర్యపోతాం. దీన్ని స్పందించేదానికి అధికారులు ఎక్కడున్నారు అని చెప్పి, ఈ పక్క చెరువు, ఈ పక్క పంట చేసేదానికి కల్టివేషన్కి ఇది అన్నమాట. కానీ దీన్ని ఎవరు కానీ పట్టించుకోవడం లేదు. ఇప్పుడు ఈ రోడ్లోనే చూడండి, ఇట్లా వాహనాలు పోతా ఉంటాయి. ఎంత దీనికి అవుతుంది అంటే ఆశ్చర్యం అవుతుంది. అధికారులు దీన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు. కాబట్టి దయచేసి అధికారులు నేను చెప్పడం ఏమిటంటే, ఈ టెండర్ ఎంతవరకు వేసినారు, ఎంతవరకు డబ్బు శాంక్షన్ చేశారు, ఈ రోడ్ వేస్తారా, లేదంటే అక్కడ చూడండి గోడ వరకు ఉంది కానీ పూర్తి కాలేదు. ఇది దయచేసి దీన్ని కూడా మీరు గమనించాలని చెప్పి నేను ప్రతిసారి ఈ విషయాల మీద ప్రజల యొక్క ఇబ్బందులు ఏం పడుతున్నాయో ఆ దృష్టిని తీసుకుని వస్తున్నాము. కానీ అధికారులు నిమ్మత్తుకు నీరెత్తినట్లు గమ్మునుడిపోతున్నారు, సైలెంట్ అయిపోతున్నారు. ఫోన్ చేశాను ఇప్పుడే ఆయనకి, ఏఈ గారికి, ఫోనే ఎత్తలే. 2 times చేశాను, 3 సార్లు చేశాను, కానీ ఎత్తలే. చూడండి, డిఈకి ఫోన్ ఎత్తడం లేదు. ఎందుకు ఎత్తడం లేదు? ఏదైనా సమస్య వస్తే చెప్పేదానికే కదా మేము ఫోన్ చేస్తాము. కాబట్టి అధికారులని నేను చెప్పడం ఏమిటంటే, వెంటనే దీన్ని స్పందిస్తూ దీని మీద తగిన చర్య తీసుకొని, ఇప్పుడు చూడండి లారీ వస్తుంది, ఎంత లోతుకు పోతుంది చూడండి ఇది దీనికి అన్నమాట.